మరి ఈ రోజు ఈ దీక్ష చేయడానికి కారణము మరి రవాణా మంత్రి గారి మాటలే కారణము. ఎందుకంటే మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేస్తామని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మరి అయోమయానికి గురి కావడం కారణం ఏంటంటే ఎన్నికలు పెడతాం, గెలిచిన యూనియన్తో మేము విలీనం చేస్తామనేది అన్నా ఉన్నారు. అయితే గెలిచిన యూనియన్ రేపు పొద్దున ప్రభుత్వానికి లొంగి కొన్ని డిమాండ్లు కూడా వదిలిపెట్టవచ్చు. దాని సందర్భంగా మేమేం చెప్తున్నామంటే అన్ని యూనియన్లను కలుపుకొని యూనియన్కి ఇద్దరు చొప్పున కూర్చోబెట్టుకొని మొన్న చర్చలు ఏ విధంగా చేశారో ఈరోజు విలీన ప్రక్రియ కూడా అదే విధంగా పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ జాతీయ మంత్రి కోరుతా ఉంది. కానీ కొందరు 1-2 యూనియన్లు కలిసి యూనియన్లు పెట్టాలని లోపల చెప్పడము, పైకి మాత్రము విలీనం కావాలని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంగానే రవాణా మంత్రి గారు ఈ ప్రకటన చేశారని మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనా రేపు 2 తారీఖు నాడు ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మంత్రి ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా ఇది అన్ని కార్మికుల యొక్క డిమాండ్ ఇది. కాబట్టి ఈరోజు మేము మా ప్రధాన కార్యదర్శి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఏర్పడితే దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం వెనకాల ప్రభుత్వమే చేపించింది అనుకోవచ్చు, జాప్యం జరగడం కోసం ముందుగానే ఒక హింట్ ఇచ్చింది అనుకోవచ్చు. మరి దాని ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని యూనియన్లు ఉన్నాయి కదా, ఒకటే యూనియన్ పెట్టుకుంటే మా మాట ఏంటది రేపు పొద్దున మా మాట విని కొన్ని డిమాండ్లు ఒక 10 డిమాండ్లు ముందుకు తీసుకపోతే ఒక 4 వదులుకోవయ్యా తర్వాత చూసుకుందాం, ఒక 2 చేస్తామంటే ఆ ఒక్క యూనియన్ ఒప్పుకొని రావచ్చు. 10 యూనియన్లు కూర్చోబెట్టుకుంటే తలా ఒక మాట మాట్లాడి అందరూ ఏకతాటి మీదకి వచ్చి కానియకపోవచ్చు. కాబట్టి ఎన్నికలు పెట్టి గుర్తింపు సంఘాన్ని తీసుకొని చేయాలనేది వాళ్ళ కోరిక ఉంది. మేమేం చెప్తున్నామంటే చిన్న యూనియన్ అయినా పెద్ద యూనియన్ అయినా అన్ని యూనియన్లను కలుపుకొని విలీన ప్రక్రియ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకు విలీనం ముఖ్య ఉద్దేశంతో ఏర్పడ్డ యూనియన్ టీజేఎంఎం 2017 నుంచి మేము ఇప్పటి వరకు కార్మికుల శ్రేయస్సు కొరకే హనుమంత్ ముదిరాజు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము దాన్ని ఆశించడానికే ఇవాళ మేము దీక్ష చేస్తున్నామన్న. ముఖ్యమంత్రి గారు కూడా మాకు మంచి సందేశం ఇచ్చారు, మీకు విలీనం కావాలా లేకపోతే యూనియన్లు కావాలని అన్నాడు. మేము యూనియన్లకు మేము పోటీ పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామన్నా. మేము గెలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్మికులు కూడా టీజేఎంని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ మాకు మాకు ఏం జరుగుతుందంటే ఒక యూనియన్తో చేసినంత చేయడం వల్ల ఏదైనా చిన్న పెద్ద డిమాండ్స్ మేము వదిలిపెట్టినట్టయితే అది మా మీద ఒక అపవాదం వస్తుంది. ఏ యూనియన్ గెలిచినా కూడా దాన్ని లొంగ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము అన్ని యూనియన్లను కలుపుకొని పోయి చిన్న పెద్ద యూనియన్లను కలుపుకొని పోయి ఒక కమిటీగా ఏర్పాటు చేసేసి దాన్ని విలీనం చేస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నామన్నా. ఎలక్షన్లకు మేము ఎప్పుడు వెనకాడము, ఎలక్షన్లలో మేమే ముందుండము, గెలుపు కూడా మాదే ఉంటుంది. కానీ మాకు గెలుపోవడంలో ముఖ్యం కాదు, మాకు విలీనం అయితే ప్రభుత్వంలో మాకు కార్మికులందరికీ ఒక న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే మేము ఈ విలీనానికి ఇలా మేము దీక్షకు పూనుకున్నామన్నా. అవునన్నా, అటువంటి సంఘటనలు జరగకుండా మేమందరం కూడా అందరికి చెప్తున్నాం, అందరు ధైర్యంగా పోరాడాలే తప్ప ప్రాణాలు తీసుకోవద్దని మేము కూడా ఒక సందేశం ఇస్తున్నామన్నా. అది ఆ కార్మికుడి కుటుంబానికి కూడా మాకు భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా అటువంటి సంఘటనలు జరగదంటే ప్రభుత్వం ఇప్పుడే కొంచెం మాకు మేల్కొని మాకంతా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారి వర్యులకు మేము మా విజ్ఞప్తి ఏంటంటే కార్మికుల శ్రేయస్సు కొరకు మీరు దయచేసి విలీనం అనేది ఒకటి తీసుకురావాలని చెప్తున్నాం. మాకు ఏముందన్న అంటే కొన్ని యూనియన్లు ఉన్నాయన్న, దొంగ యూనియన్లు స్టార్ట్ అయిపోయి వాళ్ళకి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి అన్న మేము ఇట్లా చేస్తామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఇదంతా సీఎం గారు ఒక క్లారిటీతో ఉన్నారు, అది విలీనమే అనేది ఆయన మొదటి నుంచి మాకు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మరి ఈ చిన్న యూనియన్లు స్వార్థ యూనియన్లు ఎలక్షన్లు అయితే మాకు చందాలు దండుకోవచ్చు లేదా మేము కొన్ని డిమాండ్లను చేసి ప్రభుత్వం దగ్గర ఏదైనా కొట్టేయాలన్న ఉద్దేశమే తప్ప మిగతాది ఏమీ లేదన్న. ఇక్కడ విలీనం అయితే తప్ప మాకు వేరే ఆలోచనే లేదన్న. మరి మాకు ప్రభుత్వం కూడా మాకు ఒక హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటే కార్మికులు కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంట సీఎం గారు ఎంట ఉంటారని మేము కోరుకుంటున్నామన్నా. మేము దాన్ని ప్రకటన చేస్తామన్నా. ఇప్పుడు మాకు ఒకవేళ ప్రభుత్వం స్పందిస్తే మేము దానికి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాము, లేదు అంటే మేము కార్యాచరణ చేసుకుంటామన్నా. ముందు ఇంకా రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతర చేస్తానికి సిద్ధంగా ఉన్నామన్నా. మా హనుమంతన్న ముదిరాజు 2017లో ఈ జెండా ఎత్తుకున్నాడు విలీనం. అప్పటి నుంచి 90 డిపోలు తిరిగిండు అన్న, కష్టపడి 90 డిపోలు తిరిగి విలీనమే కావాలని కోట్లాడు. ఎలక్షన్ ఇట్లా ఏమొద్దు, మాకు విలీనమే కావాలంటారు. ఫస్ట్ సీఎం సార్ మీకు చెప్తున్న దండం పెట్టి విలీనమే మాకు ఎజెండా, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా మేము. సార్ దండం పెట్టి చెప్తున్నాం. తర్వాత మా పెద్ద అన్న హనుమంతుడు ఇబ్బంది చాలా ఉన్నాయి అన్న, యూనియన్ లేక కూడా ఇబ్బంది ఉన్నాయి. మాకు ప్రభుత్వం విలీనం చేస్తే చాలా బాగుంటుంది, అదొకటే మా ఎజెండా. థ్యాంక్ యూ.